సార్ గౌరవ శాసనసభ్యులని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు 2007లో మొదలు పెడితే 14 వరకు దరిదాపు ఏ ప్రాజెక్టులు అయితే సంకల్పన చేసినారో వారికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ విషయంలో కానీ, డిపిఆర్కు సంబంధించిన అంశం విషయంలో కానీ, హెడ్ వర్క్ చేపట్టడంలో కానీ యుద్ధ ప్రతిపాదికన ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవటం జరిగింది. సో ఒక్కటి చేయలేదు. ఈరోజు నేను చెప్తాను, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 99% కంప్లీట్ అయిపోయి ఈరోజు గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించి కానీ, ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడే ఆ ప్రాజెక్ట్ కానీ, మా దగ్గర ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిండ్రు, ఎవరు ఈ బాధ్యతను వహించాలి? ఈరోజు మొత్తం అధ్యక్ష మా సభ్యులు అందుకోసమే నిన్న కోరటం జరిగింది అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి గోదావరి కృష్ణా నదులపై ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు, వారికి సంబంధించి వారి నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి డెండి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము మొదలు పెడితే కావాలని ఈరోజు దాన్ని ఆపు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి కాకుండా చూడాలని ఒక భావనతో వారు వెళ్ళటం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు, ఈరోజు ఏదైనా మంచి పని గత ప్రభుత్వాలు చేపడితే దాన్ని ఇంకా మెరుగైన రీతిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం, విచారణ జరుపుతాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. బేషిజాలు లేని ప్రభుత్వం మాది. మాకు ఎక్కడ కూడా మీరు మొదలుపెట్టిన మంచి పనిని మేము కూడా ఒక కాంక్షతో ఒక రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఈరోజు వాస్తవిక విషయాలను గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియజేసే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు గారు. హరీష్ రావు గారు ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు హరీష్ రావు గారు దయచేసి కన్క్లూడ్ చేయండి. 1:40 ఎట్లా సార్ మీరు ఇట్లా మా టైం చెప్పితే ఇంతవరకు డీవియేషన్ పోగా 1:40 మాట్లాడిండ్రు. ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడేది ఉన్నది కాబట్టి తొందరగా